క్లోజ్ అయితే అంత నాకు క్లోజ్ పోయాను. ఇట్లా నా ఫ్రెండ్ చెప్పిన మాట అప్పుడు నాకు అర్థం కాలేదు. ఒక ఇన్కమ్ చాలా డేంజర్. నెలకు ₹1,00,000 కానీ ఒక దగ్గర నుంచి డబ్బు వస్తుంది, లక్ష వస్తుంది అంటే మా ఫ్రెండ్ ఇచ్చింది. ఒకవేళ ఒక దగ్గర నుంచే డబ్బు వచ్చినా నువ్వు ఎంత అనుకుంటే అంత వస్తుంది, ఎంత కష్టపడితే అంత వస్తుంది అంటే ఒక ఆడికి నయం సంభావం బెటర్. లాస్ట్ మంత్ 1,00,000 వచ్చింది, ఈ మంత్ 1,50,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ 2 కూడా వస్తాయి. కొన్ని కష్టపడితే 3-4 నెలల నెలకు 5 లక్షలు సంపాదించుకుంటే అది ఒక ఆడికి బెటర్. అది కూడా డేంజర్. ఒక దగ్గర నుంచి వస్తుందంటే ఒక ఆడికి డేంజర్, ఒక ఆడికి నయం. అయితే ఒక్క దగ్గర నుంచే జాబ్ వస్తున్న ఇన్కమ్ వస్తుందంటే మాత్రం అది ఖచ్చితంగా డేంజర్ అని చెప్పి నా ఫ్రెండ్స్ చెప్పి నేనేమనుకున్నానంటే నాది ఫార్మా. ఎంతమంది మందిర సత్యనారాయణలు వచ్చినా జనాలు అడవైందేమో అను అడవైన రోగాలు రాకమాలి. రోగాలు తెలియ రావాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయకమాడు. ఆ ప్రిస్క్రిప్షన్ రాజకీయ ఏడవాలి, మెడికల్ జాబ్ అప్లై చేసేది అంటే మన జాబ్సే అనుకున్నది. ఇట్లా ఆలోచించి రెండవ ఆదాయం అనేటటువంటి విషయం మీద ఫోకస్ అయ్యే 10 సంవత్సరాలు 2010 నుంచి 2020 వరకు. 2020లో అందరికి వచ్చినట్టే నాకు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చి నా 50,000 జీతం చెప్పా పెట్టకుండా 15,000 అయింది. గట్టి ఒకటే మాటలు చెప్పాలి, కష్టాలని పట్టుబడి చెప్పాలంటే ఒకటే లైన్, ఐ వాజ్ ఆన్ రోడ్. నేను రోడ్డు మీద ఉన్నాను. నా ఇంట్లో ఫ్యామిలీకి నా పిల్లలకు కూడా నేను అనుకున్నటువంటి ఫుడ్ పెట్టలేనటువంటి పొజిషన్లో ఉన్నా. మా అమ్మ కూరగాయలు వస్తుంది సాయంత్రం ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులతోటి లాక్డౌన్లో నేను ఊర్లో ఉన్నా. అక్కడికి వచ్చిన దాకా నా ఫ్రెండ్స్ చెప్పినటువంటి విషయానికి నాకు రియలైజేషన్ కాదు. పొద్దున్న అమ్మ ఇంటికి పోతాడు, బిడ్డ టిఫిన్ బాక్స్ పెట్టుకుపోరా అంటే రోడ్డు మోసుకోవాలి. 2 కాగానే అమ్మ కరెక్టే చెప్తాను, అరే పరిస్థితి చేసుకోమని. నీకు మధ్యాహ్నం ఆకలి అవుతున్న విషయం నీకు తెలుసు, కానీ అప్పుడు ఎందుకు వినప్పుడు కాదంటే ఏళ్ళు పెడితే ఆంధ్ర తింటాం. అప్పుడు ఇంకా కడుపు నీటి ఉంటుంది కాబట్టి టిఫిన్ వాల్యూ అప్పుడు తెలియదు. అమ్మ విలువ అన్న విలువ ఉన్నప్పుడు తెలియదంట. అవునా? నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పినటువంటి మాట చాలా స్ట్రాంగ్గా చెప్తారే. వాళ్ళని అడిగి కావరా నేను గడుపుకోరా కుటుంబం అన్నారు. ఆఖరికి ఇంత సాహసం చేసి అది కూడా అడుగుతున్నారు. ఇంకొక దరిద్రం ఏంటంటే నా దవాఖాన ఉన్నది, ఎవడన్నా మన ఇంట్లో ఊకే పట్టడానుకో నీకు ఎంత వస్తుందో అంటే ఆయన పడుతుంది. ఎంత పడుతుంది? ఎక్కడ వచ్చి నిన్న బలవంతంగా తీసుకుని మీ టికెట్ కూడా మీరు పెట్టుకోవాలి, సగం కావాలి పెట్టాడు బయట వచ్చి మీరు కూర్చుంటానికే ఇబ్బంది పెట్టింది. మీరు చూడండి ఒకసారి గమనించారు చుట్టుపక్కల అంతా కొత్తలు అందరూ కూర్చోబెట్టి పాతలు అందరూ నిలబడ్డారు. మీరు మోకుంటా ఇది 1902 అంటారు. మంచి చేస్తున్నామా చెడా? మంచిగా చెడా? వాళ్ళు ఎందుకంటే నిలబడ్డారంటే ఒకప్పుడు ఆలోచిస్తూ నేను కూడా అయితే నిలబడ్డా నేను నాకు ఇవ్వండి. ఎందుకు ఇక్కడ నిలబడాల్సి వస్తుంది అనేది కూడా మీకు చెప్పాలి. అయితే నా ఫ్రెండ్స్ నా ఇంట్లో పడ్డప్పుడు నేనేమనుకున్నాంటే చేయడానికి వాళ్ళ కోసం చెప్తారు, ఎవరు రియల్ చేస్తాడు. ఇప్పుడు ఏ బిజినెస్ అన్నారు ఒక మాట మాత్రం గ్యారంటీ ఇవ్వదు. ఆ మాట పేరు సెకండ్ ఇన్కమ్, రెండో ఆదాయం ఉండాలి. ఇన్ కేస్ ఈ కంపెనీ ఓనర్ నీ మీద కోపం వచ్చి నేను ఉద్యోగంలో చూడగలిగితే నువ్వు రోడ్డు మీద లేదు, నీకే కోపం వచ్చి మీ ఆమెతో నిలబెట్టుకుని ప్రత్యేకంగా జాబ్ వదిలేస్తే మళ్ళీ రోడ్డు లేదు. 2 జరగలే ఒక పాస్ట్ ఏదన్నా జరిగి నువ్వు భూమి మీద లేవు అగైన్ యువర్ ఫ్యామిలీ వీక్ అంటారు. అంటే ఒక సంపాదించే ఒక వ్యక్తి సంపాదన ఆగిపోతే వాడు ఒక్క రోడ్డు మీద పడ్డట్టు కాదు, వాడు నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టు. ఒప్పుకుంటారా సార్? ఇది మన కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఎవరు చెప్తే ఇనమ్మ, అది మనిషి యొక్క లక్ష్యం. మీ సారో లేకపోతే మేడం లేకపోతే బయట నడుస్తున్నది, ఎలాంటి కష్టాలు ఏమున్నాయి, ఒక్క చెక్క తగిలిదాకా మనిషి నాకు తగిలిన చెక్క 50,000 ఇస్తాం, 15,000 50 बन गया 15 एक ही रात में. నేను 15,000 చేయడానికి సైకో మొత్తం లెక్క శానిటైజర్లకు మాస్కులకు ఖర్చులు ఇచ్చారు. నాకు ఇన్ని రోజులు సేవ చేస్తారు. జీతం ఏదని తెలియదు. తర్వాత వేరే వాళ్ళు అడిగితే జీతం ఏదని చెప్పి ఇంకప్పుడు చెప్పు లేదా అంటే కూడా వేరే కష్టాలు ఏమో లేవు. లాక్డౌన్ అందరి బాగా నడుతుంది. రోడ్డు లోకపడి చెప్తాడు ఎవరు చెప్పలేదు. అప్పుడు చెప్పి ఒకటి మాత్రం లేదయ్యా, బతికుంటే ఈ లాక్డౌన్ తర్వాత బతికితే మాత్రం జాబ్ ఒక్కటి చేయాలి, ఇంకేమన్నా చేయాలి. ప్రాణాలు పరంగా పెట్టిన పర్లేదు, నిజాయితీ ఉన్నటువంటి ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకొని ఒక 5-6 సంవత్సరాలు నేను భూమిలో లేకపోయినా నా ఫ్యామిలీకి డబ్బు పదవి ఉండకుండా ఏమైనా చేయాలని డిసైడ్ అయిన తర్వాత లాక్డౌన్ లో నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ మిస్టర్ బాలం శ్రీనివాస్ సార్, నా డిగ్రీ క్లాస్మేట్, మాది ఇబ్రాహీంపట్నం దగ్గరలో ఆరుట్ల విలేజ్, సార్ మంచాల విలేజ్, ఇద్దరం కలిసి ఇబ్రాహీంపట్నంలో డిగ్రీ చదువుతున్నాం. వాడు నాకు ఇది ప్రెస్టీజ్ గురించి పరిచయం చేసిండు. VESTIGE ఇది మాత్రమే పరిచయం అయింది. దాని మీద 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 1,72,00,000